మల్కాజిగిరి మున్సిపల్ ఆఫీసులో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెండింగ్ లోపల పలు ఇంజనీరింగ్ పనులను వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. ఆస్తి వివరాల్లోకి అనేక మంది పేర్లు సరిగ్గా ఉండక ఇబ్బంది పడుతున్నారని అధికారుల దృష్టికి కార్పొరేటర్ తీసుకువెళ్లారు. కొంతమంది సిబ్బంది ఉద్దేశపూర్వకంగా రోహింగ్యాలకు, ముస్లింలకు ఇక్కడ ఓటు కల్పించే ప్రయత్నం చేస్తున్నారని ఈ విషయంపై విచారణ చేయించాలని కోరారు. అతి తక్కువ ధర కేవలం లీటర్ 20 రూపాయలకు మాత్రమే ఆల్కలైన్ వాటర్ను వినియోగదారులకు అందిస్తున్నామని ఆల్కలైన్ ప్యూర్ జెల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కాజా హుసేన్ తెలిపారు. ఈ మేరకు ఆల్కలైన్ ప్యూర్ జెల్ వాటర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని హబ్జీగూడలోని ఓ హోటల్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంస్థ ఎండి కాజా హుసేన్, డైరెక్టర్ సుజాత హాజరై ప్రారంభించారు. తిన్న ఆహారం తొందరగా డైజెషన్ అవ్వడానికి ఈ ఆల్కలైన్ ప్యూర్ జెల్ నీరు తోడ్పడుతుందని తెలిపారు. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి కూడా సహాయపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆల్కలైన్ ప్యూర్ జెల్ నీరు తాగి ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కోరారు. హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ అండి. ఈ రోజు మనది ఇనాగ్రేషన్ జరగడం జరిగింది. ఈ ఇనాగ్రేషన్ వల్ల మనము అతి తక్కువ ధరకు అంటే కేవలం ఎంఆర్పి 20 రూపాయలకి ఆల్కలైన్ వాటర్ అనేది మార్కెట్లోకి ఈ రోజు నుంచి మన మార్కెట్లోకి ప్రోడక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ వాటర్ తీసుకొని తాగి ఈ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా మనం కోరుకుంటున్నాం. పీహెచ్ చూసుకునేటప్పటికీ మనకి ఎసిడిక్ నేచర్లోనే ఉంటుంది. ఆ ఎసిడిక్ నేచర్ వాటర్ తాగడం వల్ల మనకు అనేకమైన సమస్యలు అండి. ఒకటి గ్యాస్ ట్రబుల్ అంట, బీపీ, షుగర్, ఇవన్నీ 1 by 1 వస్తాయి. ఈ ప్యూర్ జెల్ ప్రో అనేది ఇది ఒక వాటర్ బేస్డ్ ఎలక్ట్రోలైట్స్. దీనికి మనకు కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ ఏమైతే ఉన్నాయో ఈ మెగ్నీషియం, పొటాషియం, సోడియం ఎంత మోతాదులో కావాలో అంతే మోతాదులో మనం యాడ్ చేస్తాం. దానివల్ల పీహెచ్ కొద్దిగా ఇంక్రీజ్ అయ్యి మనకి 8.5 pH ఉండడం వల్ల ఫస్ట్ మన హ్యూమన్ బాడీ మీద ఈ డైజెషన్ సిస్టమ్ మీద చూపిస్తుంది. అంటే మనకు బెటర్ డైజెషన్, మనం తిన్న ఆహారం ఏదైనా సరే ఇన్స్టెంట్గా డైజెషన్ అయ్యేటట్టు మీకు హెల్ప్ చేస్తుంది. దీనివల్ల వెంటనే రెడ్యూస్ వచ్చి ఎసిడిక్ సమస్యను రెడ్యూస్ చేసేస్తుంది. ఎలాంటి ఎసిడిక్ ప్రాబ్లం ఉన్నా కూడా వితిన్ 4 hours రెడ్యూస్ అయిపోతుంది. దీంతోపాటు మనకు మిగతా వేరే ఫ్రీ రాడికల్స్ కూడా పోరాడేటువంటి ఇమ్యూనిటీ పవర్ని కూడా ఈ వాటర్ వల్ల కలుగుతుంది. దీనివల్ల రాను రాను ఇంకా మంచి ఈ వాటర్ కంటిన్యూగా తాగారనుకోండి మనకు ఎలాంటి మెడిసిన్స్ అవసరం లేకుండానే మన ఆరోగ్యాన్ని అనేది క్లీన్ చేసుకోవచ్చు. మన లివర్ హెల్తీగా ఉంటుంది, ప్లస్ మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఈ ఆల్కలైన్ వాటర్ వల్ల కలుగుతాయి. ఇప్పుడు ఈ వాటర్ వచ్చేసి మనకు 250 ml నుంచి మనం 2 లీటర్స్ వరకు ఇచ్చామండి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏపీ, తెలంగాణ వరకే ప్రొడక్షన్ అందివ్వగలుగుతున్నాము. తర్వాత సీజన్లో వచ్చేసేటప్పటికి మిగతా వేరే రాష్ట్రాలు కూడా చేయాలని ప్రయత్నం చేస్తున్నాము. మిగతా దానికి ఇప్పుడు మీ దానికి ఉన్న తేడా 80 రూపీస్. మనము బేసికల్లీ ఆల్కలైన్ అనేటప్పటికే మీద వేరే అంటున్నాం. అంటే ఇక్కడ మనం హైడ్రోజన్ ఆల్కలైన్ దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి మాకంటూ ఒక స్పెషల్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ద్వారా మనం ఏమైతే పీహెచ్ అనేది ఇంక్రీజ్ చేసి ఇవ్వగలుగుతున్నాము. అందులో నార్మల్ బాటిల్కి ఇప్పుడు మనం 80 రూపీస్ 90 రూపీస్ అంటే బాటిల్ కాస్ట్ పెరుగుతుంది. మనం బాటిల్ వచ్చేసి నార్మల్గా లో కాస్ట్ బాటిల్ వేసేసాము. లో కాస్ట్ బాటిల్ ఎంత లో కాస్ట్ బాటిల్ తీసుకున్నా కూడా మినిమం 6 months అనేది ఎక్స్పైరీ ఉంటుంది బాటిల్కి. మనం కూడా ఎక్స్పైరీ డేట్ ఆల్కలైన్ వాటర్కి యాక్చువల్లీ ఎక్స్పైరీ లేదు, కానీ బాటిల్కి ఎక్స్పైరీ డేట్ ఉండడం వల్ల మనం 6 months వరకు ఎక్స్పైరీ ప్రొవైడ్ చేస్తాం. కష్టపడే తత్వం ఉంటే ఏ రంగంలోనైనా రాణించగలమని మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ అన్నారు. బంజారా హిల్స్ లో అనంత జ్యువెలరీ షోరూమ్ ను ఏపీ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ కమిషనర్ రేఖ రాణితో కలిసి ప్రారంభించారు. 10 మందికి ఉపాధి కల్పించాలన్న ఆకాంక్ష, అభివృద్ధి సాధించాలన్న సంకల్పం ఉంటే అభివృద్ధి సాధించగలరని అన్నారు. అనంత జ్యువెలరీలో సాంప్రదాయ ఆధునిక మేళవింపుతో ఏర్పాటు చేసిన ఆభరణాలు మహిళలకు, మగువలకు మరింత అందాన్ని తెచ్చిపెడతాయని అన్నారు. Diamonds is named after Ananta Padmashekhar garu. So he is the guidance for the young couple with all his principles and values. He's guided the young couple very well. So 13 సంవత్సరాలుగా కూడా చాలా విజయవాడ అటు ఆ ప్రాంతం అంతా కూడా చాలా మనసుకు హత్తుకునే రకమైన సెల్ఫ్ డిజైన్స్ తోటి, ఎక్స్క్లూజివ్ డిజైన్స్ తోటి, క్వాలిటీ డైమండ్స్ తోటి, బెస్ట్ ప్రైస్తో దే ఆర్ బీన్ సర్వీసింగ్ ఇన్నేళ్ళుగా. అందుకనే చాలా అనతి కాలంలోనే మంచి పేరు ప్రసిద్ధి గాంచారు. సో ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ రావటం కూడా ఇక్కడ ఈ ప్రాంతం తెలంగాణ వాళ్ళకు కూడా మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను.
సో ఇద్దరు కూడా కపులిద్దరూ కూడా వాళ్ళ పేరు ప్రతిష్టలు కాపాడుకునే రకంగా మంచి క్వాలిటీ మంచి ప్రైస్కి అంటే తక్కువ ధరలకి మంచి క్వాలిటీ మన్నిక అయిన వస్తువులు వాళ్ళు అందించి మంచిగా సేవలు చేయాలి ఈ ప్రాంతానికని నేను కోరుకుంటున్నాను. ఐ విష్ దెమ్ వెరీ వెరీ గుడ్ లక్. I always believe that success follows those who do hard work. You may be intelligent, but if you are not hard working enough, success is not going to follow. But they've already seen success only because of sheer hard work. So, దేవుడి అనుగ్రహం వీళ్ళకు ఉండాలని కోరుకుంటున్నాను. అట్లానే మీ అందరి ఆదరణ అభిమానాలు కూడా వీళ్ళు వాళ్ళ సేవలతో గైకొంటారని ఆశిస్తున్నాను. పీర్జాదిగూడ ద్వారకా హుండై షోరూంలో క్రేటా ఎలక్ట్రికల్ వాహనాన్ని సీఈఓ అనితా ప్రసాద్ లాంచ్ చేశారు. అనంతరం హ్యుండై షోరూంలోని సిబ్బందితో కేక్ కట్ చేశారు. ఎలక్ట్రికల్ వాహనాల్లో క్రేటా వాహనం చాలా భద్రతతో అన్ని ఫీచర్స్ కలిగి ఉందని, దాంతోపాటు పొల్యూషన్ ఫ్రీ వెహికల్ చాలా త్వరగా పికప్ అందుకుంటుందని తెలిపారు. తమ హ్యుండై షోరూంకు వచ్చి టెస్ట్ డ్రైవ్లో పాల్గొనాలని కోరారు. 80 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ అవుతుందని, ఒక్కసారి ఫుల్ ఛార్జ్ అయితే 475 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందన్నారు. కాబట్టి కస్టమర్లు ఒకసారి షోరూం విజిట్ చేయవలసిందిగా అనితా ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఈ వాహనం ఖరీదు సుమారు 20 లక్షల వరకు ఉంటుందని షోరూం మేనేజర్ లక్ష్మణ్ తెలిపారు. Good morning all of you, and welcome to the launch of electric vehicle by Dwarka Hyundai. Much awaited vehicle by the Hyundai lovers. So please come over, take your test drives and relish the drive. Aptly said, it is electric is Creta. It is a Go Green initiative by Hyundai, and since it is pollution free and also moving towards renewable energy, I think all of you will enjoy the ride, and we welcome our customers to come over, visit our showroom and take the test drives to assess the vehicle. I'm sure the company also feels that you will all love the vehicle. Thank you. ఒకసారి ఫుల్ ఛార్జింగ్ పెట్టామంటే వెహికల్ మనకు 476 కిలోమీటర్స్ వరకు రన్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం క్రెటా ఎలక్ట్రిక్ వెహికల్ 10 to 80% ఆఫ్ ఛార్జింగ్ అనేది ఫుల్ కాగానే 51.4 కిలోవాట్స్లో 80% ఆఫ్ ద వెహికల్ ఛార్జ్ కాగానే మనకు అది 476 కిలోమీటర్స్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఇందులో డ్యూయల్ కలర్స్ వస్తుంది, ఇంక్లూడింగ్ 360 డిగ్రీస్ కెమెరా వస్తుంది, ఇంక్లూడింగ్ 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ వస్తున్నాయి. ఇందులో మనకు డ్యూయల్ కలర్ వస్తుంది, లైక్ ఓషన్ బ్లూ కలర్ అనేది కొత్త కలర్ వచ్చింది క్రెటా ఎలక్ట్రిక్లో. ఇంకొకటి ఏంటంటే క్రెటా ఎలక్ట్రిక్ రాగానే చాలా ఫుట్ఫాల్స్ కానీ బుకింగ్స్ కానీ చాలా ఎక్కువ వచ్చాయి. హోప్ ఫర్ ద బెస్ట్. బుకింగ్స్తో పాటు క్రెటా అనేది ఆల్రెడీ బుకింగ్ వెయిటింగ్ పీరియడ్లో ఉంటుంది. ఇప్పుడు అప్కమింగ్లో ఏంటంటే హ్యుండై కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓన్లీ ఎస్యూవీలే కాకుండా మనకు మినీ సెగ్మెంట్లో కూడా అప్కమింగ్లో వెహికల్స్ ఉండే వాళ్ళు లాంచ్ చేస్తున్నారని, ఈ అప్కమింగ్ 2025లో వీ హోప్ ద బెస్ట్ వెహికల్స్ కమ్ అప్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్. బిల్డ్ క్వాలిటీ ఎలక్ట్రిక్ వెహికల్ బిల్డ్ క్వాలిటీ సేమ్ యాజ్ ప్రీవియస్ క్రెటా వెహికల్స్ ఎలాగైతే వచ్చాయో బిల్డ్ క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ కాలేదు ఉండే వాళ్ళు. ఇంకొకటి మనకు లాంగ్ టర్మ్లో కూడా ఇప్పుడు ఓవరాల్గా గ్లోబల్ పరంగా మనం చూసినా కూడా హ్యుండైలో నెంబర్ ఆఫ్ వెహికల్స్ మనకు పెట్రోల్లో వచ్చాయి, డీజిల్లో వచ్చాయి. కాంప్రమైజ్ అనేది ఏమీ లేదు. టాలీవుడ్ సినీ నటుడు మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరాకలంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి విచ్చేశారు. తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం కింద తనకు రక్షణ కల్పించాలంటూ కొన్ని రోజుల క్రితం తన ప్రతినిధి ద్వారా మోహన్ బాబు ఒక లేఖను పంపించారు. బాలాపూర్ మండలం జాల్పల్లి గ్రామంలో తాను నివాసం ఉంటున్న ఇంట్లోకి మనోజ్ అక్రమంగా ప్రవేశించారని, ఆస్తులు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. మోహన్ బాబు చేసిన పిటిషన్పై ఇటీవల రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఎదుట మంచు మనోజ్ విచారణకు హాజరై వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో నేడు మోహన్ బాబు కలెక్టర్ను కలవడానికి వచ్చారు. ఆ తర్వాత మంచు మనోజ్ కూడా కలెక్టరేట్కు వచ్చి అధికారులను కలిశారు. నగరంలో మాజీ కార్పొరేటర్ దివంగత నందరాజ్ గౌడ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కంచనపల్లి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నందరాజ్ గౌడ్ స్మారక స్తూపం వద్ద వేడుకలు జరిగాయి.
ఈ సందర్భంగా నందరాజ్ గౌడ్ స్మారక స్తూపానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గౌతమ్రావు, మాజీ మంత్రి కృష్ణ యాదవ్, కార్పొరేటర్లు అమృత, ఉమా రమేష్ యాదవ్ పాల్గొన్నారు. రిపబ్లిక్ ఫోర్స్ అనే కంపెనీలో కార్మికుడుగా, అదేవిధంగా ఆనాడు ఆటో డ్రైవర్గా ఒక పూట తన కుటుంబ పోషణ కోసం కొంత భాగం ఖర్చు పెట్టినప్పటికీ ప్రత్యేకంగా తను ఏ పార్టీ సిద్ధాంతాన్ని అయితే నమ్మారో ఆ పార్టీని నడపడం కోసం పొద్దున పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఏదైతే మధ్యాహ్నం తర్వాత, సాయంత్రం తర్వాత ఆ ఆటో అనేది నడుపుతూ తన జీవితాన్ని సాగిస్తూ అంచెలంచెలుగా ఇంతింతై వటుడింతై ఆకాశమంతై అన్నట్టు తన కార్యక్రమాలతో ప్రజలలో ఒక కదలిక తీసుకొస్తూ భారతీయ జనతా పార్టీ యువమోర్చా, నగర యువమోర్చాగా, అదేవిధంగా 1986లో తిలక్ నగర్ కార్పొరేటర్గా అతి చిన్న వయసులో అత్యంత మెజారిటీతో మరి బల్దియాలో ఆనాడు విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసింది. హైదరాబాద్లోని అంబర్పేట మహంకాళి దేవస్థానంలో వసంత పంచమి సరస్వతి పుట్టినరోజు సందర్భంగా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారికి స్వర్ణ కిరీట ధారణ, కర్ణ ఆభరణాలు, ముక్కు పుడక, కంకణ ధారణను పోలు వెంకటరమణ కుటుంబ సభ్యులు అమ్మవారికి ధారణ చేశారు. తమ పూర్వీకుల కుటుంబాల కోరిక మేరకు అమ్మవారికి కిరీటధారణ చేయడం జరిగిందని తెలిపారు. ఇది తమ కుటుంబీకుల అదృష్టమని కొనియాడారు. అమ్మవారి పూజా కార్యక్రమంలో యజ్ఞాన్ని నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఏంటిది? శ్రీ అంటే లక్ష్మి, లక్ష్మీ పంచమి. ఈ లక్ష్మీ పంచమి రోజు సరస్వతీ దేవి యొక్క పుట్టినరోజు. అంటే ఓ పక్కన మీరు ఏ ఆలయంకైనా వెళ్ళి అమ్మవారిని ప్రార్థన చేసుకుంటే లక్ష్మి వస్తుంది, సరస్వతి వస్తుంది. అంటే సరస్వతి అంటే విద్య, విద్య ఉంటే లక్ష్మి వస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ ఆలయంలో నిజంగా పెద్ద సంబరం జరుగుతుంది. అంటే ఈ రోజు భారతదేశంలో ఎక్కడైనా సరే అమ్మవారి గుళ్ళలో శ్రీ పంచమి మహా గొప్పగా జరుగుతుంది. కానీ ఇక్కడ జరగడానికి 2 కారణాలు ఇక్కడ మనకు కనబడుతుంది. ఏమంటే పోలు కుటుంబ సభ్యులు ఇక్కడ అమ్మవారికి స్వర్ణ కిరీటము, తర్వాత ఆవిడకు ముక్కు పుడక, కంకణాలు ఇవన్నీ కూడా వారికి సమర్పించారు. అంటే నిజంగా అన్నదాన కార్యక్రమం ఎంత బ్రహ్మాండంగా జరుగుతుంది. కనీసం నాకు తెలిసి ఒక 2000 మంది ఈ రోజు అమ్మవారి ప్రసాదం తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఆలయం యొక్క కమిటీ సభ్యులు అంటారు కదా, వాళ్ళందరూ కూడా నిజంగా చాలా గొప్పగా ఈ పండుగను చేస్తున్నారు. నిజంగా కూడా ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఈ టీవీలలో చూసే వాళ్ళు అందరూ కూడా ఈ రోజు రేపైతే రేపు అవకాశం ఉన్న రోజు వచ్చి అమ్మవారికి జరుగుతున్న ఈ స్వర్ణాలంకారాలన్నీ కూడా మీరు చూసి తరించండి. తరిస్తే కూడా మనకు ఆవిడ కృప మనకు ఉంటుందని చెప్పేసి మనకు అమ్మవారి శాస్త్రాలన్నీ మనకు చెప్తారు. పోల్ మైసమ్మ గారి జ్ఞాపకార్థము పోల్ గోపాల్, పోల్ చంద్రమణి, పోల్ శ్రీనివాస్ గౌడ్ వీళ్ళందరి జ్ఞాపకార్థము ఇది పెడుతున్నాను నేను ఇవాళ. దీనికి కార్యక్రమం నాకు ఆలయ కమిటీ మెంబర్స్ అందరూ సహకరించారు. ఇతర వేరే వాళ్ళు కూడా నాకు సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. 30 ఏళ్లలో ఎన్నో ఆందోళనలు, సభలు నిర్వహించామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. చెప్పుల తయారీ, డప్పు వాయిద్యం తమకు వారసత్వంగా వచ్చాయన్నారు. తమ మూలాలు కాపాడుకునేందుకు త్వరలో సాంస్కృతిక కార్యక్రమం చేపడతామని చెప్పారు. 1,00,000 డప్పులు, 1000 గొంతుకల కార్యక్రమానికి సీఎం అనుమతి ఇవ్వాలన్నారు. ఫిబ్రవరి 7న కార్యక్రమం అనుమతికి మరోసారి వినతి పత్రం ఇస్తామని, గిన్నిస్ బుక్లో చోటు దక్కేలా కార్యక్రమం ఉండబోతుందని మందకృష్ణ మాదిగ అన్నారు. వృత్తి మాకు దూరమైంది, కానీ అంతో ఎంతో కొంతమేరకు పరిరక్షించుకుంటున్నది మాకుండబడే డప్పు కళాకారుల ప్రదర్శనలు. ప్రతి రాజకీయ పార్టీ నాయకులు, ప్రతి సంఘం వాళ్ళు, ప్రతి ఉద్యమంలో మా డప్పులు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి.
మా డప్పులు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. అంతేకాకుండా సమాజంలో ఉండబడే అన్ని వర్గాల్లో ఏ చావులకైనా గ్రామాల్లో ఇప్పటికీ మా డప్పులే మోగుతున్నాయి. ఏ పండుగలకైనా ఏ దేవుళ్ళ దేవతల ఊరేగింపులకైనా గ్రామాల్లో ముందు వరుసలు నిలబడేది మా డప్పే. కానీ మాకు వారసత్వంగా మా తాత ముత్తాతల కాలం ఉండొచ్చిన మా డప్పు మా పల్లెల్లోనే కొంత కనుమరుగవుతున్నట్టుగా మేము గమనిస్తున్నాం. ఒకనాడు మా ఊర్లో ఒక 100 డప్పులుంటే అవి క్రమక్రమేణా 70, 60, 50, 40కి వచ్చింది. క్రమక్రమేణా మా సాంస్కృతిక వాయిద్యమైన డప్పును కొట్టడానికి యువతరం, విద్యార్థులు, ఉద్యోగస్తులు కొంత దూరం అయిపోయారు. మా తాత ముత్తాతలకు తిండి పెట్టింది, సమాజానికి దగ్గర చేసింది డప్పే. మాదిగల్ని ఎంత అంట్రాన్ వాళ్ళని సమాజం మమ్మల్ని దూరం పెట్టినా, మాదిగల్ని మమ్మల్ని అంట్రాన్ వాళ్ళని చెప్పి ఊరికి దూరంగా పెట్టి సమాజానికి దూరం పెట్టినా, మళ్ళీ ఆ సమాజంలో ఉండబడే వర్గాల కష్ట సుఖాల్లో, శుభ అశుభ గడియల్లో మళ్ళీ మా డప్పు ఆ గ్రామానికి ఉపయోగపడ్డది. ఎస్సీ వర్గీకరణకై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం పట్ల ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మాదిగ జేఏసీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా బషీరాబాగ్ బాబు బుగ్జీవన్ రామ్ విగ్రహం దగ్గర సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మందకృష్ణ మాదిగ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై ప్రేమ కురిపిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చేస్తామని పలుమార్లు బహిరంగంగా ప్రకటించిన మాదిగ పక్షపాతి అయిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రావాలని మరి జిల్లాల వారీగా వర్గీకరణ చేయాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో మరి ఈరోజు మాదిగ చేసి మరి ఎంఆర్పిఎస్ సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం జరిగింది. ఒకటి ఏంటంటే ఆంధ్రలో పెట్టవలసినటువంటి 1,00,000 డబ్బులు వేడుకల కార్యక్రమాన్ని తెలంగాణ పెట్టడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆంధ్రలో వర్గీకరణ మీద చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఒక కార్యక్రమం చేసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొన్న షాద్నగర్లో చెప్పిండు 5వ తారీఖు మరి క్యాబినెట్ లో చర్చిస్తానన్నాడు. అసెంబ్లీలో వర్గీకరణ మీద ఒప్పుకున్నాడు. ఏకసభ్య కమిషన్ వేసిండు, మంత్రివర్గ ఉపసంఘం వేసిండు. ఇన్ని జరిగినా చాలా కొంతమంది వర్గీకరణ వద్దనేటోళ్ళు కార్యక్రమాన్ని పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారుని ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేయడం ఖాయం. మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఈ వర్గీకరణ విషయంలో మీకు క్రెడిట్ రాదు. బీజేపీకి కృష్ణమాది గారికి క్రెడిట్ రాదు. వచ్చేది కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రేపు అసెంబ్లీలో చర్చించి వర్గీకరణ చేస్తారు కాబట్టి. మీరు చూపించేది ఎట్లుందంటే చంద్రబాబు నాయుడు పైన ప్రేమ చూపిస్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారి పైన కుట్ర చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ వర్గీకరణ చేస్తానని పదే చెప్తున్నా వినకుండా ఇవాళ కార్యక్రమాలు పెట్టి ప్రభుత్వాన్ని ఇరుకులో పెట్టి ప్రభుత్వం దృష్టిలో మాదిగలు కాంగ్రెస్ కు దూరం చేసే కుట్ర జరుగుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు ఎన్ని కుట్రలు చేసినా, మీరు ఎన్ని మాటలు మాట్లాడినా వర్గీకరణ రేవంత్ రెడ్డి గారు చేయడం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం ఏందో బీజేపీ పాలిత రాష్ట్రాలు చేస్తే బాగుండేది. దేశవ్యాప్తంగా పార్లమెంట్ లో బిల్లు పెట్టమని చేయాల్సి ఉండే, అమరావతిలో చేయాల్సి ఉండే, హైదరాబాద్ చేస్తే అర్థం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఫిబ్రవరి 7న ఎంఆర్పీఎస్ తలపెట్టిన 1,00,000 డబ్బులు వేల గొంతులు కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని ఓయూజేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద
కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో లక్ష డప్పులు వేల గొంతులు కార్యక్రమానికి మద్దతుగా సమావేశం నిర్వహించారు. లక్ష డప్పుల వేల గొంతుల కార్యక్రమానికి మాదిగ అనుబంధ విద్యార్థి సంఘాలన్నీ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ త్వరగా అమలు చేయాలని కోరారు. లక్ష డప్పులు 1000 గొంతుల ప్రోగ్రాంకి ఓయూజేఏసీ పూర్తి మద్దతుగా తెలియజేస్తుందని, ఆ కార్యక్రమానికి ఓయూ విద్యార్థులు, ఓయూజేఏసీ నాయకులు మరియు ఆ ప్రోగ్రాంకి అనుకూలంగా ఉన్న అన్ని విద్యార్థి సంఘాలు ఆ ప్రోగ్రాన్ని సక్సెస్ చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ ప్రోగ్రాము భారత రాజ్యాంగం ప్రకారం చట్టమైన డిమాండ్, న్యాయబద్ధమైన జనాభా ఎంతుంటే అంత రిజర్వేషన్ ఉండాలని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రాయడం జరిగింది. అది సుప్రీంకోర్టు దాన్ని అమలు చేయమని ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తొందరగా అమలు చేయాలని, వచ్చే నోటిఫికేషన్లో ఆ రిజర్వేషన్ అమలు చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. విద్యార్థి మిత్రులకు ఫిబ్రవరి 7న జరిగే ప్రోగ్రాంకు లక్ష డప్పులు 1000 గొంతుల ప్రోగ్రాన్ని ఎల్బీనగర్ ఎల్బీ స్టేడియం నుండి ట్యాంక్ బండ్ ప్రోగ్రాం కార్యక్రమానికి అందరూ విద్యార్థులు హాజరు కావాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. బుద్ధ టీవీ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సంస్థ నూతన సంవత్సర క్యాలెండర్ 2025ను చైర్మన్ సతీష్ రెడ్డి, సీఈఓ దుర్గారెడ్డి ఆవిష్కరించారు. తమ బీటీబీ ఛానల్ త్వరలోనే శాటిలైట్ మారనున్నదని తెలిపారు. నిష్ణాతులైన జర్నలిస్టులను తయారు చేయడం తమ ఉద్దేశమన్నారు. దీనిలో భాగంగా బుద్ధ టీవీ బ్రాండ్ కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా జర్నలిజంలో శిక్షణ తరగతులను నిర్వహిస్తూ సర్టిఫికెట్లను ప్రదానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈడీ వీరేష్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీనివాస్, నేషనల్ పిఆర్ డైరెక్టర్ గంటా స్వామి తదితరులు పాల్గొన్నారు. మీడియా 2009లో ప్రవేశించారు. ఎస్బీపీ, ఈటీవీ ఛానల్, మహా టీవీ, అమరావతి టీవీ, రాజధాని టీవీ ఛానల్ CEO, ఆంధ్రప్రదేశ్ జిల్లాలో వివిధ నగరాల్లో పనిచేసి తన పూర్తి అనుభవంతో ఈ ముద్దా టెలివిజన్ ప్రారంభించి ఈరోజు 2 రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా ఛానల్ ముందుకు తీసుకెళ్ళి ప్రజల సమస్యల్ని కూడా పరిష్కరించాలని ఛానల్ ఒక సేవా దృక్పథంతో ఈరోజు 5 years కంప్లీట్ చేసుకొని మీ ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా దుర్గారెడ్డి గారి అనుభవాలు, ఫ్యూచర్లో దాని ఎజెండా ఏంటనేది ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తారు. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు సిన్స్ 2019 నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి ఒక మీడియా సంస్థ 2019లో ఒక సోల్ ప్రొప్రైటర్గా స్థాపించబడినటువంటి సంస్థ బుద్ధా టీవీ. తదనంతరం ఒక రిలీజియన్గా ఒక గుర్తింపు పొందుతుందనే ఉద్దేశంతో బుద్ధా టీవీని పీటీపీగా మార్చి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగా మార్చినటువంటి సంస్థ పీటీపీ. అయితే బుద్ధా టీవీ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సిన్స్ 2019 నుంచి ఇప్పటికి ఒక 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 5వ సంవత్సరంలో కలిగిన ఒక 5-6 నెలల్లో ఇది శాటిలైట్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం నిర్మాణం చేసి 4 సంవత్సరాలు గడిచినా బిల్లు రాలేదంటూ కాంట్రాక్టర్ దానయ్య గేట్కు తాళం వేసి నిరసన తెలిపారు. కాంట్రాక్టర్ తాళం వేయడంతో రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4 సంవత్సరాల క్రితం 50 లక్షల రూపాయలతో జిల్లా పరిషత్ అతిథి గృహాన్ని నిర్మించామని తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో అధికారులు తనను నిర్మాణం త్వరగా చేయాలని అధికారులు చెప్పడంతో అప్పులు చేసి పూర్తి చేశానన్నారు. ఆ తర్వాత పలుమార్లు అధికారులను కాంట్రాక్టర్ బిల్లు ఇవ్వాలని అడిగినా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గెస్ట్ హౌస్ భవనం పూర్తి చేసి 2021 పూర్తి చేసి 4 సంవత్సరాలు అవుతుంది. ఇబ్రహీంపట్నం ఎంఆర్ఓ ఆఫీస్ శిథిలావస్థ ఉన్నందుకు ఈ ఎంఆర్ఓ ఆఫీస్ని గెస్ట్ హౌస్లో మార్చడం జరిగింది. దానికి గాను 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తంలో పూర్తి చేసినాను. 50 లక్షలు పెట్టి పూర్తి చేసి దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. ఎలాంటి బిల్లు కానీ ఎలాంటి కానీ ఈ గారు కానీ ఎవరు అధికారులు కానీ నాకు ఎలాంటివి ఇవ్వలేదు.
రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. నేను మిత్తి కట్టలేక సంవత్సరానికి రోజుకొచ్చి నెలకొచ్చి 1,50,000 రూపాయలు, సంవత్సరానికి వచ్చి 15 లక్షల రూపాయలు మిత్తిలు కట్టలేక నాకు కొల్కంపల్లి గ్రామంలో నాకున్న అర్ధెకర భూమి కూడా అమ్మి కట్టి ఇచ్చిందా అని చెప్పి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపారు. సంపత్ నగర్ ఊటపల్లిలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేశారు హైడ్రా అధికారులు. సంపత్ నగర్లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టడాలు చేపట్టారు. ఊటపల్లిలో రోడ్డు ఆక్రమించి అడ్డంగా గేటు ఏర్పాటు చేయడంతో రెండింటిని కూల్చివేశారు హైడ్రా అధికారులు. ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులు, పార్కు స్థలాలు ఆక్రమిస్తే చర్యలు చేపడతామని హైడ్రా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.